హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విఎన్ఎం ప్రాపర్టీస్. ప్రజెంట్గా మనం చింతల్లోని గణేష్ నగర్ కాలనీలో ఉన్నామండి. ఈ లొకేషన్లో G+3 ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి. అదే చూపిస్తున్నాము. ఈ ఇండిపెండెంట్ హౌస్ 130 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. గణేష్ నగర్లోని ప్రణవ్ ఇంటర్నేషనల్ స్కూల్ బ్యాక్ సైడు ఈ ఇండిపెండెంట్ హౌస్ ఉంటుంది. చింతల్ మెయిన్ రోడ్డు నుంచి కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఈ హౌస్ ఉంటుంది. ఈ G+3 ఇండిపెండెంట్ హౌస్లో గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK ఫ్లాట్ ఉందండి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK ఫ్లాట్ వచ్చింది. సెకండ్ ఫ్లోర్లో 1 BHK ఫ్లాట్స్ 2 వచ్చాయండి. మరియు థర్డ్ ఫ్లోరు పెంట్ హౌస్ అండి. పెంట్ హౌస్లో 2 రూమ్స్ వచ్చాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది గ్రౌండ్ ఫ్లోర్లోని 2 BHK ఫ్లాట్. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. ఈ ఇండిపెండెంట్ హౌస్కి ఫర్ మంత్ 45,000 వరకు రెంట్ అనేది వస్తుంది. ఇది 15 ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ. 130 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. ఈ ప్రాపర్టీకి 2 మంజీరా వాటర్ కనెక్షన్స్ ప్లస్ ఒక బోర్ వచ్చిందండి. మంజీరాకి బోర్కి సపరేట్ వాటర్ ట్యాంక్స్ ఇచ్చారు. ఈ ప్రాపర్టీకి ఎగ్జాక్ట్ ల్యాండ్ మార్క్ వచ్చేసి ప్రణవ్ ఇంటర్నేషనల్ స్కూల్. ప్రజెంట్గా మీరు చూస్తున్నదంతా కూడాను గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK ఫ్లాట్ అండి. ఇది ఈ ఫ్లాట్కి ఇది సెకండ్ బెడ్రూమ్. ఓనర్ కాంటాక్ట్ నెంబరు, లొకేషను డిస్క్రిప్షన్లో ఇచ్చాము. ఇప్పుడు మీరు చూస్తున్నది గ్రౌండ్ ఫ్లోర్లోని వాష్ ఏరియా. ఇది ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వినండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ప్రజెంట్గా మనం ఫస్ట్ ఫ్లోర్ని కవర్ చేయడానికి వెళ్తున్నాము. ఇది ఫస్ట్ ఫ్లోర్లోని 2 BHK ఫ్లాట్ అండి. ఇది ఈ ఫ్లాట్ ఇండిపెండెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫస్ట్ ఫ్లోర్లోని వాష్ ఏరియా. ఇది ఈ ఏరియాలో కూడా వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు మనకి. ఓనర్ కాంటాక్ట్ నెంబరు, లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాల్ చేయొచ్చు. ఇది ఫస్ట్ ఫ్లోర్లోని కారిడార్ ఏరియా. ప్రజెంట్గా మీరు చూస్తున్నది ఫస్ట్ ఫ్లోర్లోని 2 BHK ఫ్లాట్ అండి. ఈ ఇండిపెండెంట్ హౌస్కి నియర్ బై షాప్స్, స్కూల్స్, కాలేజెస్, సూపర్ మార్కెట్స్ మరియు షాపింగ్ మాల్ అందుబాటులో ఉన్నాయండి. ఫ్లోరింగ్ అంతా కూడాను మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. ఈ ప్రాపర్టీకి ఫర్ మంత్ వచ్చేసి 45,000 వరకు రెంట్ అనేది వస్తుంది. ఈ G+3 ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ వచ్చేసి 1.7 CR, 1,70,00,000. ఇది 130 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. ఈ ఫ్లాట్కి ఇది ఫస్ట్ బెడ్రూమ్. బెడ్రూమ్స్లో వుడ్ వర్క్ కూడా చేయించారు. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్. ఇది ప్రజెంట్గా మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి. ఈ సెకండ్ ఫ్లోర్లో 1 BHK ఫ్లాట్స్ 2 వచ్చాయి. ఈ 2 1 BHK ఫ్లాట్స్ కూడా సేమ్ ఉంటాయండి. అందులో ఒకటి మీకు కవర్ చేసి చూపిస్తున్నాము. సెకండ్ ఫ్లోర్కి ఇది వాష్ ఏరియా. ఇప్పుడు మీరు చూస్తున్నది సెకండ్ ఫ్లోర్లోని 1 BHK ఫ్లాట్. ఇది ఈ 1 BHK ఫ్లాట్లో ఒక బెడ్రూము, అటాచ్డ్ వాష్రూము, కిచెన్, డైనింగ్ ఏరియా, లివింగ్ ఏరియా వచ్చాయండి. ఈ G+3 ఇండిపెండెంట్ హౌస్లో టోటల్ 5 ఫ్యామిలీస్ ఉంటున్నారండి.
ఓనర్ కాంటాక్ట్ నెంబరు, లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరిగింది. చింతల్ ఏరియాలో ఇండిపెండెంట్ హౌస్ కోసం ఎవరైనా చూస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి 1.7 CR. ప్రైస్ లైట్లీ నెగోషియబుల్. చింతల్ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంది. ఇప్పుడు మనం 3rd ఫ్లోర్కి వచ్చాము. మీరు చూస్తున్నదంతా కూడాను బిల్డింగ్ సరౌండింగ్ ఏరియా. థర్డ్ ఫ్లోర్లో పెంట్ హౌస్ వచ్చిందండి. ఈ పెంట్ హౌస్లో 2 రూమ్స్ వచ్చాయి. ఈ పెంట్ హౌస్ ముందు స్పేస్ కూడా వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్నది పెంట్ హౌస్లోని ఇన్సైడ్ ఏరియా. ఇది వచ్చేసి హాల్ ఏరియా. ఈ పెంట్ హౌస్లో ఇది 2nd రూమ్. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. చింతల్ ఏరియాలో ఇండిపెండెంట్ హౌస్ కోసం ఎవరైనా చూస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ప్రాపర్టీ డీటెయిల్స్ మరొకసారి చెప్తున్నాను. కాస్ట్ వచ్చేసి 1.7 CR, 1,70,00,000. ప్రైస్ స్లైట్లీ నెగోషియబుల్. ఇది G+3 ఇండిపెండెంట్ హౌస్. ఈ ప్రాపర్టీని 130 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది 15 ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ. దీనికి 2 మంజీరా వాటర్ కనెక్షన్స్ ఉన్నాయి, ప్లస్ ఒక బోర్ వచ్చింది. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.